హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి రేషియోస్ అనేవి ఇలా వస్తుంది. ఇందులో 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి, లేదా 4:3 రేషియోనైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఇమేజ్ యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అండ్ వీడియోస్ అని ఇలా వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ ఇలా వస్తాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ ఇమేజ్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఇలా యాడ్ అయిపోయింది. ఇప్పుడు పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేయాలంటే ఎండింగ్లో యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ని పట్టుకొని డ్రాగ్ చేయండి. మీకు ఎంత డ్యూరేషన్ కావాలనో అంత డ్యూరేషన్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక వీడియోని యాడ్ చేద్దాం. వీడియోని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మన దాంట్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి వీడియో అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది వర్టికల్గా ఉంది కదా, దీన్ని ఇప్పుడు హారిజంటల్గా చేద్దాం. చేయాలంటే మన మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇది రొటేషన్ లాగా, అది 90 degrees పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత థర్డ్ దానిపైన క్లిక్ చేసేసి ఇలా చిన్నగా చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ దానిపైన క్లిక్ చేసి మీకు ఈ టీవీ లాగా ఈ వీడియోని అడ్జస్ట్ చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. టీవీ లాగా మనకి టీవీ ఎలా అయితే ఉంటుందో అలా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత టీవీ లాగా పెడదాం. టీవీ లాగా పెట్టాలంటే బార్డర్ అండ్ షాడో పైన క్లిక్ చేసేసి మనకి స్ట్రోక్ అనేది ఆన్ చేయండి. స్ట్రోక్ ఆన్ చేసిన తర్వాత ఇందులో సెకండ్ ఉంది కదా, సెకండ్ దానిపైన క్లిక్ చేసి అందులో సెంటర్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ సైజ్ అనేది ఉంది కదా, ఈ సైజ్ని 6 పెట్టుకోండి. అప్పుడు మనకి టీవీ లాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట, టీవీ షేప్ అనేది. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ని పైన క్లిక్ చేసి మనం బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి ప్లే చేసి చూడండి, మనకి టీవీలో లాగానే వస్తుందో లేదో అనేసి. తర్వాత ఎండింగ్లో ట్రిమ్ చేద్దాం. ఎండింగ్లో ట్రిమ్ చేయాలంటే వీడియో పైన క్లిక్ చేసి థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎండింగ్లో ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇమేజ్ అండ్ వీడియో అనేది సేమ్ డ్యూరేషన్లో ఉంది. తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.